వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి. బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము, భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతి పొందినటువంటి, మనకు వ్యవసాయంలో ఎంతో అనుకూలంగా ఉన్నటువంటి గోమాత ఏ విధంగా బాధపడుతుంది, గోమాత ప్రపంచం మొత్తానికి ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి అన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా మీరు ఆవులను పెంచుతూ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆవులు ఎలాంటి కల్లాకపటం లేనటువంటి, పాలు ఎలా స్వచ్ఛంగా ఉంటాయో అంత స్వచ్ఛమైనటువంటి గుణము కలిగినటువంటి ఆవులు. అలాంటి ఆవులు మన భారతదేశంలో ప్రాచీన కాలంలో ఎంతో ఉపయోగంగా ఉండేది. కానీ ప్రస్తుతము ఆవులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఆవుల పెంపకం అనేది చాలా తక్కువగా ఉంది. ఆవుల పెంపకము వలన మనకు ఆవుల నుండి ఎంతో స్వచ్ఛమైనటువంటి ఆవులు పాలు అనేవి లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వ్యవసాయంలో కానీ, ఇంకా వేరే పనుల విషయంలో కానీ ఆవులు మనకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండేది. ఆవులు పారేసిన గడ్డి తిని వాటి జీవనాన్ని గడుపుతూ ఉండేవి. మనము ఆవులను పెంచుకుంటే వాటి జీవితాంతం కూడా మనకు సేవ చేస్తూనే ఉంటాయి. ఆవులు వాటికి పుట్టిన దూడలకు ఇచ్చే పాలు కడుపు నిండకున్నా కూడా ఆ ఆవులు మనకు పాలు ఇచ్చి కడుపు నిండుతూ ఉంటాయి. అలాంటి ఆవులను విశ్వమాతగా ప్రపంచం మొత్తం కీర్తించబడుతుంది. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఆవులు నిర్లక్ష్యానికి గురై ఎన్నో ఇబ్బందులు, బాధలను ఎదుర్కొంటున్నాయి. మీకు కూడా ఆవులు ఎదుర్కొంటున్నటువంటి బాధలు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆవులు మనకు ఎంతో స్వచ్ఛమైన పాలు ఇచ్చి మన కడుపు నింపుతూ ఉంటాయి. ఆవులు వయసు మీద పడి ఎటు ఓపిక లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనము నిర్లక్ష్యానికి గురి చేసినా కూడా వాటి ప్రాణాలను వదిలిపెట్టి మనకు కటికల చేతిలో పడి వాటి బాధలను అనుభవిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఆవులు పెంచడం ద్వారా వ్యవసాయ రంగంలో వ్యవసాయానికి ఉపయోగపడి భూమిని దున్ని వ్యవసాయ భూమిని ఎంతో అనుకూలంగా వ్యవసాయం చేసుకోవడానికి అనేది అనుకూలంగా ఉపయోగపడేది. అలాగే ఆవుల నుంచి వచ్చేటువంటి ఎరువు మనకు పంటకు ఎంతో ఉపయోగపడేది. ఆవుల నుంచి వచ్చేటువంటి చర్మం అనేది చెప్పులు తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాము. అలాగే ఆవుల నుంచి మనము డమరుకాన్ని కూడా తయారు చేస్తున్నాము. ఇలాంటి ఎన్నో ఉపయోగాలను ఆవుల నుంచి మనము ఉపయోగించుకుంటున్నాము. కానీ ప్రస్తుతము ఆవులు చాలా తగ్గిపోయాయి. ఒకప్పుడు భారతదేశంలో పాలకు ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి భారతదేశంలో ఆవులు నేరు కనుమరుగైపోతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.